నేను పైన నెల ఫ్యామిలీ సమేతం వచ్చింటే ఓకే 2 అద్భుతాలు జరిగింది. నా కూతురికి దూరం చూపు కనపడతా ఉండలేదు. అది బోల్డ్ పైన ఏమైనా రాస్తే పెక్స్ చేసుకుంటే మాత్రం కనపడతా ఉండే. ఓకే ఓకే ఇక్కడ వచ్చి పైమెంట్గా నా కూతురు కళ్ళు బాగా కనపడతా ఉంది. ప్రైజ్ ద లార్డ్. అంటే ఎన్ని సంవత్సరాలు అవుతుందండి పాపకి అట్లా? 2 ఇయర్స్ ఇంకా కనపడతా ఉండలేదు. 2 ఇయర్స్ నుంచి అలా అసలు కనపడడం లేదు. కనపడతా ఉండలేదు. అంటే కొంచెం కొంచెం కనబడేదా, మొత్తమే కనపడకపోయేదా? దూరం చూపు మాత్రం కనపడతా ఉండలేదు. బోల్డ్ పైన ఏమైనా పేర్లు రాస్తే అసలు కనబడకపోయేది. దూరం ఉంటే కనపడతా ఉండలేదు. దగ్గర ఉంటే పెక్స్ చేసుకుంటే మాత్రం కనపడతా ఉండే. ఓకే. పైన నెల వచ్చి పాస్టర్ దగ్గర ప్రేయర్స్ చేపించుకొని పోతే ఓకే. మళ్ళీ ఇంకొక సాక్షి అంటే మా మిస్సెస్కి 8 ఏళ్ళు ఇంకా నడుము నొప్పి ఉండే. ఓకే. నేను పోకుండా హాస్పిటల్ లేదు, అన్నీ బెంగళూరు, మాది బెంగళూరు నుంచి వచ్చారు. ఓకే. బెంగళూరు ఇంకా వచ్చాము. పోయిన హాస్పిటల్ అంతా ట్రీట్మెంట్ ఇప్పించినాము. ప్రైజ్ ది లార్డ్. ఆడ మేలు కాలేదు. ఇక్కడ వచ్చిమెంట్గా నడుము నొప్పి లేదు. ఇక్కడికి వచ్చాక నడుము నొప్పి పూర్తి తగ్గిపోయింది. దేవుడు స్వస్థపరిచాడు. తిరిగా పోవాలనిపి మొన్న శుక్రవారం వచ్చాము ఇక్కడికి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఒకసారి వీడియో ఉందండి అక్కడ, ఒకసారి ప్లే చేద్దామా? మీ పాపది. ఎంతకాలం నుంచి కనబడలే? 2 ఇయర్స్. ఇప్పుడు ఏం జరిగింది? కనపడుతుంది. కనబడుతుందా? రియల్లీ? రియల్. అబద్ధాలు ఆటలు కదా? లేదు. ఇవన్నీ 5. ఎవరు నిన్ను స్వస్థపరిచింది? ఐశ్వర్య. గాడ్ బ్లెస్ యు బిడ్డ. చూసారండి, సహోదరి 2 సంవత్సరాలుగా ఎంతో బాధపడుతుంది. కానీ దేవుడు వారి గర్భిణీల్లో వచ్చారు. దేవుడి నుంచి స్వస్థతనిచ్చాడు. ఇప్పుడు చక్కగా కనిపిస్తుంది. ఇప్పుడు దేవునికి మహిమ కలుగును గాక ఈ సాక్షిని బట్టి. ముఖ్యంగా శనివారం ఎప్పుడు కూడా బెల్లంపల్లి రావాలి. శనివారం రండి. సువార్త ఉజ్జీవ సభ సాయంత్రం బెల్లంపల్లిలో 6 నుంచి 9 వ్యక్తిగతంగా ప్రే చేయించుకోవచ్చు. ఆదివారం బెల్లంపల్లిలో మొదటి ఆరాధనలో దైవజనులు ఉంటారు.